అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం సంతోషకరమన్నారు వైసీపీ నేత అమర్నాథ్. ఈ ప్రాజెక్టుతో ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుంది అన్నారు. ప్రధాని ముందే ఆ నలుగురు అబద్ధాలు చెప్పారు అన్నారు గుడివాడ అమర్నాథ్. జగన్ పై విమర్శలు చేయడానికి ఆ వేదికను వాడుకున్నారు అన్నారు. ఎయిర్పోర్ట్ నిర్మాణంలో వైసీపీ పాత్ర ఎంతో ప్రజలకు తెలుసన్నారు అమర్నాథ్. గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి అత్యంత కీలకమైనటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం జరగడం చాలా సంతోషం. ఎప్పటి నుంచో ఈ ప్రాంత ప్రజలు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం తాలూకా దశ దిశ మార్చేటువంటి దానికి ఈ ప్రాజెక్టు ఎంతగానో దోహదపడుతుందని చెప్పి నమ్మినటువంటి సందర్భంలో నిన్న అది ప్రారంభోత్సవం కావడం చాలా సంతోషం. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి ముందే రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి గారి కొడుకు సకల శాఖ మంత్రి గారు నలుగురు కూడా ఒకటే స్క్రిప్ట్ తీసుకొని ప్రతిపక్ష నాయకులైనటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేసేటువంటి దానికి ఆ వేదికను వాడుకున్నారు. సరే, విమర్శలు చేయడం అనేటువంటిది వాళ్ళకి సర్వసాధారణంగా గడిచినటువంటి 2 సంవత్సరాలుగా వాళ్ళకి ఏ వేదిక దొరికినా జగన్నామ స్మరణ అనేటువంటిది వారు చేస్తున్నటువంటిది మనందరం కూడా చూస్తూ ఉన్నాం. కానీ సాక్షాత్తు ప్రధానమంత్రి గారి ముందు కూడా అబద్ధాలు చెప్పడానికి వెనకడుగు వేయలేదు. కొబ్బరికాయ కొట్టడానికి, గుమ్మడికాయ కట్టడానికి ముఖ్యమంత్రి అవసరం లేదు. ఎవరైనా కట్టేస్తాడు, దారిని పోయినాడు ఎవడైనా కట్టేస్తాడు. కొట్టమంటే కొబ్బరికాయ కొట్టమంటే ఎవరైనా కొడతాడు, గుమ్మడికాయ కట్టమంటే ఎవరైనా కట్టేస్తాడు. కానీ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టింది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారే అనేటువంటిది ప్రజలు వాస్తవాలు తెలుసుకున్నారనేటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాలి.